Okay, next one, draw the graph of sin to x in the interval, open interval is open interval 0, pi. So open interval అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ కాకుండా వాటి మధ్యలో ఉన్నాయి మాత్రమే మనం తీసుకోవాలి. సో 0 to 180 అంటే ఇక్కడ sin to x ఇది 2 అనేది ఉంది కాబట్టి మనం 45 డిఫరెన్స్ మెయింటైన్ చేస్తూ తీసుకోవాలి. సో ముందుగా ఇచ్చినటువంటి ఫంక్షన్ y is equal to sin to x. So x belongs to open interval 0, pi. Okay. So ఇది ఓపెన్ ఇంటర్వల్ కాబట్టి ఇక్కడున్న వాల్యూస్ తీసుకోకూడదు, మధ్యలో ఉన్నవి తీసుకోవాలి. మధ్యలో ఉన్నవి కూడా మనం డిఫరెన్స్ ఈక్వల్గా ఉండే విధంగా తీసుకుంటే మనకి ఇండికేట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ 2x అని ఉంది కాబట్టి సో మనం 45 డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో 45, 90, 135. ఓకే, సో ఈ 3 వాల్యూస్ మనకు సరిపోతాయి. ముందుగా y is equal to sin to x. సో x ప్లస్లో π/4 తీసుకుంటే 2 into π/4, 2 2 జా క్యాన్సిల్ అవుతుంది, π/2 వస్తుంది. అంటే sin 90 అంటే 1. అదే π/2 తీసుకుంటే 2 2 క్యాన్సిల్ అయిపోయి sin 180 వస్తుంది, 0. 3π/4, 2 into 3π/4, 2 2 జా క్యాన్సిల్ అవుతుంది. సో 3π/2 అంటే sin 270కి వాల్యూ వచ్చేసి -1. ఓకే, సో వీటిని మనం గ్రాఫ్లో ఇండికేట్ చేసుకుందాం. సో y యాక్సిస్, x యాక్సిస్, నెగిటివ్ x యాక్సిస్, నెగిటివ్ y యాక్సిస్. సో మనకి నెగిటివ్ వాల్యూస్ ఏమి లేవు కాబట్టి మనం దీన్ని పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు. సో y వచ్చేసరికి మ్యాక్సిమం వాల్యూ +1, మినిమం వాల్యూ -1 ఉంది. ఇది 0, π/4, π/2, 3π/4. ఓకే, సో π/4కి మనకి 1. సో π/4కి 1 అంటే ఇది. సో x is equal to π/4 ఈ విధంగా, y is equal to 1 ఈ విధంగా. సో అవి రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటటువంటి పాయింట్ అది. అట్లానే π/2కి 0 అంటే π/2 ఎక్కడైతే ఉందో అక్కడే మనం దాన్ని ఇండికేట్ చేసుకుంటాం. 3π/4కి -1. సో x is equal to 3π/4 ఇది, y is equal to -1. ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటటువంటి పాయింట్ అది. సో వీటిని మనం కర్వ్ టైప్లో జాయిన్ చేసుకోవాలి, స్ట్రైట్ లైన్గా రిప్రజెంట్ చేయకూడదు. ఎందుకంటే సైన్ కర్వ్ అనేది దాని నేచర్ అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది అది ఎలా ఉంటుంది అనేది. సో సైన్ కర్వ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో అదే రిప్రజెంటేషన్ మనం చూపించుకోవాలి. వంపుగా, సో వంపుగా చూపిస్తే సరిపోతుంది. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ sin to x in this interval. Okay, thank you.